విజయవాడ యనమలకుదురు శివాలయంలో అక్రమాల వ్యవహారాన్ని దేవాదాయ శాఖ సీరియస్ గా తీసుకుంది. అందులో భాగంగానే ఇక్కడ ప్రస్తుత ఈవో భవానీ, గత ఈవో గంగాధర్ పనిచేసిన సమయంలో అక్రమాలను వెలికి తీయడానికి ఏర్పాటు చేసిన విచారణ కమిటీ రంగంలోకి దిగింది. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. విజయవాడ యనమలకుదురు శివాలయంలో హుండీ సొమ్మును ఈవో భవానీ పర్యవేక్షణలో పూజారులు ఉద్యోగులు కొట్టేసిన ఘటన దేవాదాయ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై ఈవో భవానీ, 2 పూజారులు, 1 ఉద్యోగిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవో ప్రస్తుతం లాంగ్ లీవ్ పై ఉండగా 2 పూజారులు పూర్ణ, సాగర్తో పాటు ఉద్యోగి రోసయ్యను అరెస్టు చేశారు. స్వామివారి సొమ్ముకి కాపలాదారుగా ఉండాల్సిన ఈవో, ఇతర దేవాదాయ శాఖ ఉద్యోగులే హుండీలకు కన్నం వేయడం కలకలం రేపింది. ఇప్పటికే ఈవో భవానీ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో ఆమె స్థలంలో ఈవోగా సుబ్రహ్మణ్యం బాధ్యతలు చేపట్టారు. గతంలో కూడా అనేక అక్రమాలు ఆలయంలో జరిగాయని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ కు వరుస ఫిర్యాదులు అందాయి. దీంతో గతంలో ఈవోగా గంగాధర్ పనిచేసిన సమయంలో, ఇప్పుడు ఈవో భవానీ సమయంలో జరిగిన అన్ని పనులపై విచారణ చేపట్టనున్నారు దేవాదాయ శాఖ అధికారులు. శివాలయంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశించారు. దీనికి సంబంధించి 5గురితో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 15 రోజుల్లోగా శివాలయంలో జరిగిన అక్రమాలపై లోతైన విచారణ చేయనుంది. ఒక నివేదికను సిద్ధం చేసి దేవాదాయ శాఖ కమిషనర్కి ఇవ్వనుంది. గత 7 ఏళ్ల కాలంలో ఆలయంలో జరిగిన ఇంజనీరింగ్ పనులు, కాంట్రాక్టులు, లీజులు, నిర్మాణాలు, బిల్లుల చెల్లింపులు వంటి అంశాలకు సంబంధించిన అన్ని వ్యవహారాల మీద ఈ కమిటీ విచారణ చేస్తుంది. దాంతో అక్రమాలకు పాల్పడిన అధికారులు భయపడుతున్నారు. దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం వాటిల్లకుండా ఉండాలంటే అన్ని వ్యవహారాలకు విచారణ ద్వారా ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.